हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मरो मंची फेस वाश तो వచ్చేసానండి చాలా బాగుంది ఫేస్ వాష్ అయితే మమా ఎర్త్ బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ అండి పింక్ గ్లో అండ్ ఇందులో హైలూరానిక్ యాసిడ్ కూడా ఉంటుందండి హైలూరానిక్ యాసిడ్ వచ్చేసి మన స్కిన్ మీద ఉన్న మోయిశ్చర్ ని లాక్ చేసి ఉంచుతుందన్నమాట చాలా బాగుంటుంది ఫేస్ వాష్ అయితే మీరు ఒక్కసారి యూజ్ చేస్తే మీరే అంటారు నిజంగానే అక్క చాలా మంచి ఫేస్ వాష్ అయితే చెప్పారు నాకు అనేసి సో చాలా మందికి బీట్రూట్ నేచురల్ గానే కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు కదండి గ్లో కోసానికి సో నేచురల్ గా ఎంత తీసుకున్నా మనం స్కిన్ పైన కూడా అప్లై చేయడం వల్ల మన స్కిన్ బ్రైట్ గా హెల్తీగా గ్లోయింగ్ గా కనిపిస్తుందండి ఇది హైలూరానిక్ యాసిడ్ ఉండడం వల్ల మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది షైనీగా గ్లోయింగ్ గా ఉంచుతుందన్నమాట సో ఇది ఫేస్ వాష్ ఎవరెవరు యూజ్ చేయొచ్చు ఎవరు యూజ్ చేయకూడదు అనేది వీడియోలో చెప్తానండి తప్పకుండా ఫుల్ గా అయితే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను కాబట్టి సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి మమా ఎర్త్ వచ్చేసి మనకి న్యాచురల్ ప్రోడక్ట్ మనకి వస్తుందండి దీంట్లో కెమికల్స్ అయితే ఏమి ఉండవు ప్లాంట్ బేసే ఇస్తారు కాబట్టి సో మనం ప్లాంట్ బేస్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ హెల్తీగా గ్లోయింగ్ గా కనిపిస్తుంది అన్నమాట సో దీంట్లో మొత్తం మనకి మ్యాటర్ మెన్షన్ చేశారండి 100 గ్రామ్ ప్రోడక్ట్ వచ్చేసి 269 కే వస్తుందండి మనం ఆన్లైన్ లో తీసుకుంటే ఇంకా తక్కువగానే వస్తుంది డిస్కౌంట్ లో వస్తుంది మీరు అన్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా మనకి డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట ఇది ప్లాంట్ బేస్ కాబట్టి మనకి ఈజీగా ఎవరైనా స్కిన్ పైన యూజ్ చేయొచ్చండి చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుందండి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్ యూజ్ చేసినా హార్మ్ చేస్తుందని భయపడతారు సో దీంట్లో అయితే అసలు హార్మ్ చేసే ప్రోడక్ట్ ఏం లేదు ప్లాంట్ బేస్ ఫ్రూట్ బేసే కాబట్టి మనం ఈజీగా యూజ్ చేయొచ్చండి ప్లాంట్ బేస్ ఫ్రూట్ బేస్ కొంచెం మన స్కిన్ని లేట్గానే మనకి వర్క్ అవుతుంది కానీ బట్ న్యాచురల్గా ఉంచుతుంది అనమాట కెమికల్స్ యూజ్ చేయడం వల్ల చాలా ఎక్కువగా మనకి గ్లో వస్తుంది అట్లనే పోతుంది కూడానండి సో మనం ఇది న్యాచురల్ది కాబట్టి చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు చాలా మంచిగా ఉంటుందండి మమా ఎర్త్ది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు కూడా సో జెల్ బేస్ ఉంది జెల్ బేస్ ఉండడం వల్ల మన స్కిన్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ కూడా క్లీన్ అవుతుందండి చాలా మందికి క్రీమ్ది అయితే బాగా డ్రై చేస్తుంది స్కిన్ని బాగా అంటే ఇచ్చింగ్ లాగా టైట్గా అనిపిస్తుందండి కొందరికి ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత అంటే ఇది స్కిన్లో ఉన్న మాయిశ్చర్ అంతా లాగేస్తుంది అనమాట కొన్ని ఫేస్ వాషెస్ సో ఈ ఫేస్ వాష్ అయితే అలా లేదండి జెల్ బేస్ ఉంది పింక్ కలర్ ఉంది చూపిస్తానండి మీకు ఇది ఎలా ఉంటుందో కూడా సో ఇది జెల్ బేస్ ఉంది పింక్ కలర్ ఉంది పింక్ గ్లో వస్తుంది అనమాట మన స్కిన్కి దీని మీద ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా హైలూరానిక్ యాసిడ్ ఉంటుంది పింక్ గ్లో అండ్ ఫేస్ వాష్ అండి చాలా చాలా సూపర్గా ఉంది నేనైతే 2 డేస్ అయిందండి యూజ్ చేస్తున్నాను అంటే మీకు చెప్పడానికే నేను ఇది తీసుకొని యూజ్ చేస్తున్నానండి ఎలా ఉంటుంది అనేసి సో నాకు నచ్చితేనే నేను వీడియో అయితే చేస్తానండి నాకు నచ్చిన తర్వాతనే నేను మీ అందరికీ దీని గురించి చెప్తాను బాగాలేకపోతే అస్సలు చెప్పనండి ఎందుకంటే ఇది చూసే కదా చాలామంది తీసుకోవాలనుకుంటారు సో అందుకనే మంచిగా ఉందా లేదా అని చూసి మాత్రమే నేను రివ్యూ అయితే చేస్తున్నానండి నాకైతే నచ్చిందండి యూజ్ చేసిన వెంటనే స్కిన్ అయితే బ్రైట్గా అనిపించింది మార్నింగ్ లేస్ చూసినా కూడా స్కిన్ బాగా హెల్తీగా అయితే కనిపించిందండి సో దీంట్లో హైలూరానిక్ యాసిడ్ ఉంది కాబట్టి మన స్కిన్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అయితే లాక్ చేసి ఉంచుతుందండి ఆయిల్ని ఏమీ ఎక్కువ రిమూవ్ చేయదన్నమాట చాలామందికి స్కిన్లో ఉన్న ఆయిల్ అంతా తీసేసిన తర్వాత మొత్తం డ్రై అయిపోతుందండి పిహెచ్ బ్యాలెన్స్ కూడా ఉండదు వాళ్ళ స్కిన్ లోపల సో ఈ ఫేస్ వాష్ అయితే అట్లా లేదండి పిహెచ్ బ్యాలెన్స్ మంచిగా మెయింటైన్ చేస్తుంది మన స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ని అండ్ డెడ్ స్కిన్ని అయితే రిమూవ్ చేస్తుంది అనమాట సో ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా కళ్ళు మూసుకొని యూజ్ చేయొచ్చండి చాలా మందికి ఫేస్ వాషెస్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే అస్సలు పడవండి కొన్ని అయితే క్రీమ్స్ పడవు అండ్ ఫేస్ వాష్ పడదు సో ఈ ఫేస్ వాష్ అయితే కంపల్సరీ మీరు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు అయితే యూజ్ చేయొచ్చండి మన స్కిన్లో ఉన్న ఎలాంటి ట్యాన్ అయినా సరే ఎంత డెడ్ స్కిన్ అయినా సరే ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల అయితే మన స్కిన్ హెల్తీగా గ్లోయింగ్గా న్యాచురల్గానే మన స్కిన్ షైనీగా ఉంటుందన్నమాట తప్పకుండా మీరు ఇది యూజ్ చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా బాగుంది చాలా మందికి కొన్ని ఫేస్ వాషెస్ పడకపోవచ్చు సో ఇదైతే కంపల్సరీ పడుతుందండి ఎందుకంటే ఇది జెల్ బేస్ కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ యూజ్ అవుతుంది
అందులోనూ బీట్రూట్ కదండి. బీట్రూట్ అంటే మనకి తెలిసిందే కదా, మనం మిక్సీకి పట్టి ఆ పేస్ట్ మనం అన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా స్కిన్ కోసానికి. సో మనం అంత టైం ఉండదు చాలామందికి బీట్రూట్ తీసి జ్యూస్ చేసి అండ్ పేస్ట్ చేసి మన ఫేస్కి అప్లై చేసుకొని. అంత టైం ఉన్న వాళ్ళైతే యూజ్ చేయొచ్చు, పర్వాలేదు. టైం లేని వాళ్ళైతే ఇలా ఫేస్ వాషే యూజ్ చేస్తారు. నాకైతే అసలు టైం ఉండదు ఫ్రెండ్స్, అందుకని నేను మ్యాక్సిమం ఫేస్ వాషెస్ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఎక్కువ వీక్లీ వన్స్ అయితే నాకు టైం ఉన్నప్పుడు నేను స్క్రబ్ కూడా చేస్తానన్నమాట. సో నేను నా డైలీ రొటీన్ ఒకవేళ మీకు కావాలి అంటే ఎలా చేస్తారో అక్క చెప్పండి అని అంటే నా డైలీ రొటీన్ కూడా నేను మీకు ఒక వీడియోలో చెప్తానండి. ఒక వీడియో చేసి పెడతాను, తప్పకుండా చేసి చూపిస్తానండి. కామెంట్ చేయండి మీకు కావాలి అనుకుంటే. సో మనం ఇది చూపిస్తానండి మీకు. ఇట్లా జెల్ బేస్ ఉంటుంది, పింక్ కలర్ ఉంటుంది అన్నమాట. చూడండి, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. హెవీ ఫీలింగ్ అస్సలు రాదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట. చాలా ఈజీగా మన స్కిన్ని గ్లోయింగ్గా షైనీగా అయితే కనిపిస్తుందండి. చాలా బాగుంది అసలు. బీట్రూట్ న్యాచురలే కదండి, మన స్కిన్ని న్యాచురల్గానే గ్లో చేయడం, న్యాచురల్గానే షైనీగా ఉంచడం. హైలూరానిక్ యాసిడ్ అయితే మీకు తెలిసిందే కదండి. హైలూరానిక్ దేంట్లో ఉన్నా కూడా అసలు నార్మల్ స్కిన్ కానీ అండ్ ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి ఫ్రెండ్స్. అస్సలు హెవీ ఫీలింగ్ అయితే రాదు మన స్కిన్ మీద అప్లై చేయడం వేస్తే. సో మనం ఫేస్కి ఎలా యూజ్ చేయాలంటే స్కిన్ మీద ఇప్పుడు ఇంత క్వాంటిటీ అండి, ఇంత తీసుకొని మనం ఫస్ట్ ఫేస్ని వెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫేస్ని వెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము కొంచెం తీసుకొని మసాజ్ లాగా చేసుకోవాలి. మసాజ్ లాగా చేసుకున్న ఒక విత్ 1 మినిట్ కూడా మనం చేసుకున్నాం అనుకోండి, ఒక 1 మినిట్ కూడా చేసుకోక్కర్లేదు, ఒక 3-4 సెకండ్స్ అలా మనం రబ్ చేసుకున్నాం అనుకోండి స్కిన్ పైన, ఇట్లా మసాజ్ లాగా చేసుకున్నాం అనుకోండి, స్కిన్ చాలా బ్రైట్గా చాలా హెల్తీగా అయితే కనిపిస్తుందండి. చాలా మంచి ఫేస్ వాష్ అండి. మమా అర్త్ అయితే చాలా న్యాచురల్ ప్రోడక్టే, మీకు తెలిసిందే కదా, ప్లాంట్ బేస్ ఉంటుంది అనమాట. సో స్కిన్ లోపల మనకి హైలూరానిక్ యాసిడ్ వచ్చేసి చాలా మంది స్కిన్ హైడ్రేట్గా కనపడడానికి మోస్ట్లీ హైలూరానికే యూజ్ చేస్తారండి. సో అదేదో మనకి ఫేస్ వాష్లోనే వచ్చింది కాబట్టి మనం ఈ ఫేస్ వాష్ కూడా యూజ్ చేయొచ్చు. చాలా ఫేస్ వాషెస్ యూజ్ చేయడం వల్ల స్కిన్ డ్రై అయిపోతుందండి. ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, చాలా మందికి అయితే ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ జెల్ బేస్ ఫేస్ వాష్ పింక్ అండ్ బీట్రూట్ది మీకు స్కిన్ అస్సలు డ్రై చేయదు, మీ స్కిన్లో ఉన్న మోయిశ్చర్ని లాక్ చేసి ఉంచుతుందండి. మొత్తం అస్సలు క్లీన్ చేయదన్నమాట, ఆయిల్ని తీసేయదు. ఎక్సెస్ ఆయిల్ అయితే తీస్తుంది, బట్ మీ మోయిశ్చర్ని అయితే లాక్ చేసి ఉంచుతుంది. ఎంతవరకు మీ స్కిన్కి ఆయిల్ అవసరమో అంతవరకు అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత కంపల్సరీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. మీరు సిరం యూజ్ చేయాలనుకుంటే సిరం కూడా యూజ్ చేయొచ్చండి. తప్పకుండా అయితే మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేయాలండి. ఎందుకంటే మన ఫేస్ వాష్ చేసిన తర్వాత మన స్కిన్ అంతా క్లీన్ అయిపోతుందండి, క్లీన్ అయిపోతుంది, ఓపెన్ పోర్స్ కూడా ఓపెన్ అయిపోతాయి కాబట్టి. సో మన ఫేస్ క్లీన్ నీట్గా అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ మస్టర్డ్ అసలు పెట్టుకోవాల్సిందే కంపల్సరీ. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఈ వీడియోలో కానీ బీట్రూట్ ఫేస్ వాష్ కానీ ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు స్కిన్ ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన ఛానల్ ఒక్కసారి వెళ్ళి చూసి మీకు నచ్చిన ఫేస్ వాష్ కానీ అండ్ డే క్రీమ్, స్కిన్ బ్రైటనింగ్ క్రీము, నైట్ క్రీమ్స్ అన్నీ నేను పెట్టి ఉన్నానండి. మీకు నచ్చితే తప్పకుండా చూసి మీకు యూజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ పెడతా ఉంటాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఈ వీడియో ఎలా అనిపించింది చెప్పండి ఫ్రెండ్స్, నా కామెంట్ చేసి ప్లీజ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది యూజ్ చేసిన తర్వాత నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో. మీ ఫ్రెండ్స్ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. న్యాచురల్ ప్రోడక్ట్ అండి, అస్సలు కెమికల్స్ ఉండవు దీంట్లో. మీకు ఆల్రెడీ ఇక్కడ మ్యాటర్ అంతా మెన్షన్ చేశారు. మీరు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం దీనిపైన ఉంటుంది. అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి, అంతా దీనిపైన మెన్షన్ చేసి ఉంటారు. మీరు చూసి యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ 100 గ్రామ్ ప్రోడక్ట్ అండి, మనకి ఆల్మోస్ట్ 2 months వరకు అయితే కంపల్సరీ వస్తుంది. అంత తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తాం కాబట్టి మనకి 2 months వరకు అయితే వస్తుంది. మీరు ఈజీగా ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే మనకు సోప్స్ అంత అవైలబుల్ ఉండవు కదండి, చాలామంది సోప్స్ యూజ్ చేస్తారు. సోప్స్ ఫేస్కి అంత సేఫ్ కాదండి, ఫేస్ వాష్ యూజ్ చేయొచ్చు, క్యారీ చేయొచ్చు.
ప్లాస్టిక్ ఇట్లా బాటిల్ ప్లాస్టిక్ ట్యూబే ఉందండి. అసలు మీకు పగులుతుందని ఇరుగుతుందని అలాంటి టెన్షన్ ఏం అక్కర్లేదనమాట. ఈజీగా బ్యాగ్లో క్యారీ చేసుకొని ఎక్కడన్నా వెళ్ళొచ్చు, ఎక్కడన్నా ఫేస్ వాష్ అయితే చేసుకోవచ్చు అండి. బయటికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా, సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఫేస్ వాష్ క్యారీ చేయొచ్చు. చాలామంది అయితే మంచి న్యాచురల్ ఫేస్ వాష్ గురించే అడుగుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అందుకనే నేను ఈ బీట్రూట్ పింక్ ఫేస్ వాష్, గ్లోయింగ్ ఫేస్ వాష్ అయితే తీసుకొచ్చానండి. తప్పకుండా ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫేస్ వాష్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.